సృష్టికర్త అయిన బ్రహ్మను ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటాం. అదే చతుర్ముఖ బ్రహ్మ. అయితే అలా పిలవటానికి గల కారణం బ్రహ్మదేవునికి 4 తలలుండటం. ఆ 4 తలలు 4 దిక్కులను 4 వేదాలను సూచిస్తాయి. కానీ బ్రహ్మదేవునికి ఒకప్పుడు 5 తలలుండేవి. ఆ 5వ తలను సాక్షాత్తు పరమేశ్వరుడే ఖండించారు. ఆ పరమేశ్వరుడే బ్రహ్మతలను ఖండించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తెగిపడ్డ 5వ తలకు కాశీనగరానికి ఉన్న సంబంధం ఏంటి? మెడలో కపాలాలతో శివుడి అతి భయంకరమైన రూపంగా పిలువబడే కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడిగా ఎలా మారారు? ఇలాంటి విషయాలను మనం తెలుసుకుందాం. బ్రహ్మ పుట్టకముందే పరమేశ్వరుడు కాశీనగరాన్ని నిర్మించారు. అయితే కాశీనగరం నిర్మించబడ్డ కొంతకాలానికి బ్రహ్మదేవుడు జన్మించారు. తరువాత బ్రహ్మదేవుడు సృష్టించడం కూడా మొదలుపెట్టారు. అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలను కాపాడటానికి, దేవదేవతలను, ధర్మాన్ని కాపాడటానికి, సప్త ఋషులను, వేదజ్ఞానాన్ని నడిపించడానికి ఎంతో మంది మానసపుత్రులను సృష్టించేసరికి తనే గనక లేకపోతే ఈ విశ్వం, ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవే కాదు అన్న అహంకారం మొదలవుతుంది. ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవునికి మధ్య జరుగుతున్న వాదనలో ఈ విశ్వం మొత్తానికి సర్వోన్నత సృష్టికర్త అని గర్వంగా చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు. అది విన్న విష్ణువు ఈ సృష్టి నీ మూలానే పుట్టింది అన్న విషయం వాస్తవమే. కానీ ఈ సృష్టిని సైతం నాశనం చేసేంత శక్తి ఉన్న పరమేశ్వరుడు నీకంటే గొప్పవాడే కదా అని అంటారు. అది విన్న బ్రహ్మదేవునికి కోపం వచ్చి ఆ రోజు నుంచి మహాశివుడి పనుల్లో జోక్యం చేసుకోవటం, శివుడి కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తుంటారు. అయితే అవన్నీ గమనిస్తున్న పరమేశ్వరుడు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ పనితీరు శృతిమించుతుందో అని పరమేశ్వరుడు భావిస్తాడో ఒక్కసారిగా తన ఎడమ చేతి గోరుని భూమి మీద కొట్టగానే దాన్నించి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అతి భయంకరమైన రూపుడైన కాలభైరవుడుగా మారుతుంది.